హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈ రోజు మన రెసిపీ పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ. దీనికోసం ముందుగా ఒక పాన్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఒక బిర్యానీ ఆకు అనేది వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా టమాటాలు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత దీంట్లోకి జీడిపప్పులు అనేవి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకుని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ షాజీరా, అదేవిధంగా ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి ఆనియన్ టమాటా పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కసూరి మెతి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా పన్నీర్ ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి క్యూబ్ షేప్లో. ఆ తర్వాత క్యాప్సికమ్ను కూడా ఇలా క్యూబ్ షేప్లో కట్ చేసుకొని వేసుకోవాలి. చూసారు కదా, నేను ఇక్కడ క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకున్నాను. ఈ రెండింటిని బాగా కలుపుకొని 1 గ్లాస్ వాటర్ అనేది పోసుకొని మూత పెట్టుకొని కనీసం ఒక 10 మినిట్స్ వదిలేయాలి. ఆ తర్వాత చూస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయి ఉంది. ఇంకెందుకు ఆలస్యం, రోటీలోకి కానీ చపాతీలోకి కానీ కర్రీ మాత్రం సూపర్ టేస్టీ ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మరిన్ని వంటకాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్.